కోకాపేట కొత్త చెరువులో జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ వన మహోత్సవాన్ని నిర్వహించింది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్ వన మహోత్సవాన్ని ప్రారంభించి ఔషధ మొక్కలను నాటారు. చెరువు చుట్టూ ఔషధ మొక్కలను నాటి పచ్చదనాన్ని పెంపొందించేందుకు జెమినీ ఎడిబుల్స్ కంపెనీ చర్యలు చేపట్టింది. గత 6 నెలల నుంచి కోకాపేట కొత్త చెరువు పునరుద్ధరణ పనులు చేపట్టింది. సహజ వనరులను భవిష్యత్తు తరాలకు అందచేయటం మన లక్ష్యమని జీఈఎఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అక్షయ్ చౌదరి అన్నారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్, నార్సింగి మున్సిపల్ కమిషనర్ టి కృష్ణమోహన్ రెడ్డి, జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పి చంద్రశేఖర్ రెడ్డి, టీఎస్ఐజీ డైరెక్టర్ అర్చన పాల్గొన్నారు. Project update of the lake restoration at Kota Cheru and MLA Prakash Gadu graced the occasion. We're very happy with the progress. We started this work about 1 year back and we spent 1.2 crores so far. Together with Dhruvansh NGO is the implementation partner. We've done a lot of work in terms of cleaning up, weeds removal, debris removal, garbage removal from the lake. We've set up solar aerators, floating wetlands. We've done some cleaning up of the bund. So a lot of work, a lot of progress has happened. I think the communities around the lake are very happy. మనం కుక్కటిపల్లిలో ఒక 2.5 ఏకర్స్లో 2.75 ఎక్రోర్స్తో మనం బాలాజీ నగర్లో ఒక మంచి పార్క్ను డెవలప్ చేశాం. ఈరోజు ఆ పౌరులు ఎంతో ఆనందంగా వాటిని వాడుతున్నారు. అయితే ఒక 6 నెలల క్రితం మనం ఈ 1 crore బడ్జెట్ కేటాయించి ఈ పార్క్ను మనం హెచ్ఎండిఏ తోటి అడాప్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఈ పార్క్ ఇక్కడ ఒక డంపింగ్ యార్డ్గా ఉండింది. అంటే ఈ చెరువు ఒక డంపింగ్ యార్డ్గా ఉండింది. మనం ఆ డంప్ చేసిన ఆ డెబ్రిస్ని అంతా మనం క్లీన్ చేసి కొన్ని వందల టన్నుల డెబ్రిస్ని క్లియర్ చేసి ఈరోజు మనం ఒక మంచి వాటర్ను పంపించే విధంగా అఫ్కోర్స్ హెచ్ఎండిఏకి ఆల్రెడీ ఇక్కడ ఒక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉండింది. దాని ద్వారానే అన్ని వాటర్ ఈ లేక్లోకి వచ్చేట్టు, తర్వాత ఈ లేక్లో కూడా మనం వాటర్ని అంతా క్లీన్ చేసి ఈరోజు ఒక కార్యక్రమాన్ని ఈరోజు ఒక గంట వరకు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే, పోలీసు, తర్వాత హెచ్ఎండిఏ, లేక్ కమిషనర్ గారు, తర్వాత అందరూ కూడా ఇక్కడ వన మహోత్సవం కింద చెట్లు నాటడం జరిగింది. और मैं 2014 से हैदराबाद में लेक रेस्टोर कर रही हूँ. मेरी ऑर्गेनाइजेशन का नाम ध्रुवांश ऑर्गेनाइजेशन है. तो इससे पहले भी हम काफ़ी लेक रेस्टोर कर चुके हैं. जैसे कि एक नेकनामपुर लेक है जो कि ऑलरेडी रिनाउंड इंडिया है, और उसी तरीके से अभी ये जनवरी 2005 में हमने काम शुरू किया है जेमिनी फ्रीडम ऑयल के साथ इस कोता चेरू लेक को रेस्टोर करने के लिए. और पर्पस है कि नेक्स्ट 2-3 साल में, क्योंकि ये लेक काफ़ी बड़ी है, तो 2-3 साल में इस लेक को बहुत एक सुंदर और इंटरनेशनली रिकॉग्नाइज इस लेक को बनाने की कोशिश है.